మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు టీడీపీ మనిషి అని ముద్ర పడింది లేదా ముద్ర వేశారు రైట్. ఓకే. సో అలాంటిది మీరు ఇప్పుడు రీసెంట్గా బనకచెర్ల మీద కానీ సెకండ్ ఫేజ్ అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద కానీ విమర్శిస్తున్నారు. ఎందుకని జరిగింది? గ్యాప్ ఎక్కడ? నేను రిటైర్ అయిన తర్వాత నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించిన విషయాల మీద మాట్లాడతాను, కానీ దానివల్ల ఎవరికి వ్యతిరేకం ఎవరికి అనుకూలం అనేది చూడను. ప్రజలకు అనుకూలం అయింది అనుకున్నది నేను మాట్లాడతాను. సో బనకచెర్ల విషయంలోనంతే, అమరావతి సెకండ్ ఫేజ్ విషయంలోనంతే. ఎందుకని? ఏంటి మీరు అడుగుతున్నది ఏంటి? బనకచెర్ల విషయంలో ఏంటి? బనకచెర్ల విషయంలో మేము తీవ్రంగా అభ్యంతరం పెట్టింది ఏంటంటే, ఇంత ఖరీదైన ప్రాజెక్టు వల్ల రాయలసీమకు కొత్తగా వచ్చే లాభం ఏమీ లేదు. 1 ఎకరం కూడా ఎక్స్ట్రా తడవదు. కాబట్టి దానికోసం 82,000 కోట్లు అంటున్నారు. అది చివరికి వచ్చేసరికి 1,50,000 కోట్లు, 2 లక్షల కోట్లు అవుతుంది. కనీసం ఒక 25-30 సంవత్సరాలు పడుతుంది. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అది కాక ఇంత ఖరీదైన ప్రాజెక్టు, అనవసరమైన ప్రాజెక్టు టేకప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. దానికంటే మీ దగ్గర నిజంగానే డబ్బులు ఉంటే దానికంటే బెటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇదే లైన్లో పోలవరం నీళ్లు తీసుకెళ్ళడం కోసం అని చెప్పి సజెస్ట్ చేశాం. సో దట్ వాజ్ ద రీజన్ వై వీ అపోజ్డ్. ఓకే, వాట్ అబౌట్ దిస్ అమరావతి ల్యాండ్ పూలింగ్? అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయంలో రండి, నాకైతే కంప్లీట్ క్లారిటీ ఉంది. నేను అన్ని రకాల వాళ్ళతోనూ మాట్లాడాను. నాకు వచ్చిన క్లారిటీ ఏమిటి అని అంటే, ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో గవర్నమెంట్ పూర్తిగా పారదర్శకంగా అన్నీ చెప్పింది. దేనికోసం తీసుకుంటున్నాం, ఏమేమి చేయబోతున్నాం, ఇందులో ఏమేమి రాబోతున్నాయి, మా వైపు నుంచి ఏమేమి రాబోతున్నాయి, రైతులకు ఏమేమి వస్తాయి, ప్లస్ థర్డ్ పార్టీస్ ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు కానీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టేవాళ్ళు కానీ ఎవరెవరు రావచ్చు అనే దాని మీద క్లారిటీ. దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. అయిష్టంగా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని చోట్ల వ్యతిరేకత ఉన్నా ఆ మాత్రం రాజకీయ వ్యతిరేకత ఎప్పుడైనా ఉంటుంది. మీరు ఏ ప్రాజెక్టు తలపెట్టినా కానీ ఉంటుంది కాబట్టి. బట్ బ్రాడ్లీ ప్రజల్లో ఒక కాన్సెన్సస్ అయితే వచ్చింది, ఓకే, ఒక యాక్సెప్టెన్స్ అయితే వచ్చింది. సరే రాజధాని కావాలి, సరే గొప్ప పెద్ద రాజధాని కట్టుకుందాం, ఒక ఎకనామిక్ ఇంజిన్ లాగా కట్టుకుందాం అని అంటున్నారు కాబట్టి ఆల్ రైట్. అంత పెద్దది కట్టాలంటే ల్యాండ్ ఎక్విజిషన్కి డబ్బులు లేవు కాబట్టి ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు, బాగానే ఉంది. రైతులు నమ్మారు ప్రభుత్వాన్ని, ప్రభుత్వం కూడా రైతులకి రీజనబుల్లీ మంచి డీల్ ఇచ్చింది కాబట్టి ఒప్పుకున్నారు. సో దాని మీద రాష్ట్ర ప్రజలందరికీ బాధ్యత ఉంది అమరావతి ఫేజ్ 1 మీద. ఫేజ్ 2 విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం ఏమీ ఓపెన్గా చెప్పడంలా. ఏంటంటే మీకు ఇంకా ఎందుకు కావాల్సి వచ్చింది ల్యాండ్ అని అంటే, ప్రభుత్వం ఓపెన్గా చెప్పడంలా. ఈ పర్పస్ కోసం కావాలి అని చెప్పి ఓపెన్గా చెప్పడంలా. కాసేపు ఏమో స్పోర్ట్స్ సిటీ అంటారు, కాసేపు రైల్వే లైన్ అంటారు, కాసేపు రైల్వే స్టేషన్ అంటారు, కాసేపు ఔటర్ రింగ్ రోడ్ అంటారు, కాసేపు ఎయిర్పోర్ట్ ప్రపోజల్, కాసేపు ఎయిర్పోర్ట్ అంటారు. వీటి విషయంలో ఇతమిద్దంగా ఇది అని చెప్పి గవర్నమెంట్ ఓపెన్గా రావడంలా. మనం పేపర్లో లీకుల ద్వారా తెలుసుకోవడమే. అలా అయినప్పుడు రైతులు కనుక ఈ రోజున సరే ఏ కారణాల వల్ల అయితే కానివ్వండి సెకండ్ ఫేజ్లో రైతులు భూమిని ఇచ్చారే అనుకుందాం, గవర్నమెంట్ తను ఇచ్చినటువంటి ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయలేదే అనుకుందాం, రేపు పొద్దున ఆ బాధ్యత అంతా రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది కదా. దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా, పారదర్శకంగా వ్యవహరించకుండా, అదేదో ప్రైవేట్ వ్యవహారం అన్నట్లుగా గవర్నమెంట్లో కొందరు రైతులు ఒక అగ్రిమెంట్ రాసేసుకుంటే రాష్ట్ర ప్రజలు బాధ్యత ఎలా పడతారు రేపు పొద్దున? దట్ ఈస్ ద లాంగ్ టర్మ్ దట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్. ఓకే, అదిగాక మీరు ఉన్నదాన్ని కంప్లీట్ చేయకుండా ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అన్నారు కదా, సో ఇట్ షుడ్ ఫైనాన్స్ ఇట్ సెల్ఫ్. అందులో గవర్నమెంట్ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో దానికి గవర్నమెంటే ఖర్చు పెట్టాలి. బట్ అదర్వైజ్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటి అంతటికి సిఆర్డిఏ నుంచి వచ్చిన ఆదాయంతోనే చేసుకుంటామని అన్నారు. అది ముందు చేసేయండి. అది చేసేసిన తర్వాత ఇంకొకటి ఏమంటున్నామంటే, మీకు రేపొద్దున మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలి సిటీ అనుకుంటే గవర్నమెంటే ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదుగా. ప్రైవేట్ ఇండివిజువల్స్ వాళ్ళే ఎక్స్పాండ్ చేసుకుంటారు. మీరు మాస్టర్ ప్లాన్ ఇవ్వండి, మెయిన్ రోడ్స్ ఇక్కడ, సైడ్ రోడ్స్ ఇక్కడ, ఈ రోడ్డు వెడల్పింత అని చెప్పి ఇవ్వండి, యూటిలిటీస్కి ప్లేస్ ఇవ్వండి, మాస్టర్ ప్లాన్ తయారు చేసి వదిలిపెట్టండి. లైక్ హైదరాబాద్ లాగా అర్బన్ అగ్లామరేషన్ అని చెప్పి ఒక 50-year మాస్టర్ ప్లాన్ ఇస్తారు. ఆ మాస్టర్ ప్లాన్ ఇస్తే దానికి అనుగుణంగానే ఇప్పుడు ఉన్నటువంటి రైతులు వాళ్ళన్నా డెవలప్ చేసుకుంటారు, ఆ చేతగాని రైతులు ఎవరన్నా వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. ఓకే, సో లీవ్ ఇట్ టు ద పబ్లిక్.
గవర్నమెంట్ ఇంతకు మించి బరువు భుజాన వేసుకుంటే అది రేపొద్దున భారం అవుతుంది